యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు, ఆయన పరిచర్యలో భాగం. యేసయ్య యొక్క పబ్లిక్ మినిస్ట్రీ ఆయన 30 సంవత్సరాల వయసు నుండి 33.5 సంవత్సరాల వయసు వరకు యేసయ్య బహిరంగ పరిచర్య ఆయన జరిగించారు. అయితే ఆయన పరిచర్యలో ఆయన ఎన్నో శ్రేష్టమైన అద్భుతాలు జరిగించారు. అద్భుతము పొందుట కొరకు యేసయ్య వద్దకు వచ్చిన వారిని ఆయన, నీ పేరేంటి, నీ ఊరేంటి, ఆ తర్వాత మీరు విశ్వాసం కలిగిన వారా లేదంటే వారి యొక్క జాతిని గురించి కానీ వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని గురించి కానీ ఎలాంటి ప్రశ్న కూడా యేసయ్య వేయలేదండి. ఆయన కేవలము వారు వచ్చినప్పుడు వారు ఏ ఆసక్తితో వచ్చారో, ఏ నమ్మికతో వచ్చారో అది చూసి వారికి కార్యాలు జరిగించినట్లుగా లేఖనముల్లో చూడగలం. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి నుండి ఒక శ్రేష్టమైన అద్భుతాన్ని పొందుకున్న ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, 7వ వచనం, యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. పదమూడవ వచనము, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. రోమా శతాధిపతి ఒక వ్యక్తి యేసయ్య వద్దకు వచ్చాడు. అతని పేరైతే వ్రాయబడలేదు, బట్ హీ వాజ్ అ సెంచురియన్. శతాధిపతి అంటే అతని క్రింద ఒక 100 మంది సైనికులు ఉన్నారు. ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అండి, అధికారం కలిగిన వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే అతని గురించి హీ వాజ్ అ జెంటైల్. అతను యూదుడు మాత్రం కాదు, ఎందుకంటే రోమా శతాధిపతిగా ఉన్నాడంటే అతను మరి యూదా మతానికి కానీ యూదా పద్ధతులకు కానీ చెందిన వ్యక్తి ఖచ్చితంగా కాదు. అయితే ఈ మిలిటరీ ఆఫీసర్ యేసయ్యను ఒక అవసరత కొరకు సమీపించాడు. తన కొరకు కాదు, నాట్ ఫర్ హిస్ పర్సనల్ నీడ్ అండ్ నాట్ ఈవెన్ ఫర్ హిస్ ఫ్యామిలీ. అతని కొరకు కాదు, అతని కుటుంబం కొరకు కాదు. మరి ఎవరి కొరకు వచ్చాడు అంటే అతని దాసుని కొరకు. అతని దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే అతని స్వస్థత కొరకు వేడుకోవడానికి యేసయ్య వద్దకు వచ్చినట్లుగా మన లేఖన భాగంలో చూస్తున్నాం. యూజువల్గా చూడండి, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి అతని క్రింద ఉన్న పనివారిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా రెస్పాన్సిబుల్ ప్లేస్లో ఉన్నాడు, చాలా బిజీగా ఉంటాడు, అతను చూసుకోవాల్సిన ముఖ్యమైనవి ఎన్నో ఉంటాయి. కాబట్టి అతని కింద దాసుడు ఒకవేళ అనారోగ్యంతో అస్వస్థతగా ఉంటే అతని కింద ఉన్న వారిలో ఎవరో ఒకరికి అప్పచెప్పచ్చు, కొంచెం అతని సంగతి చూసుకోండి, అతనికి ఏమైనా మెడికల్ హెల్ప్ అవసరమైతే చేయండి, అతన్ని కొంచెం పట్టించుకోండి అని చెప్పచ్చు. కానీ ఈ శతాధిపతిని చూస్తే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే హీ వాజ్ అ కంపాషనేట్ ఆఫీసర్. అతను ఒక దయగలిగిన, కనికరము కలిగిన శతాధిపతిగా కనబడతా ఉన్నాడు. ఈ శతాధిపతికి ఎవరి ద్వారా తెలిసిందో యేసయ్య అద్భుతాలు చేస్తున్నారని ఇతనికి కూడా విశ్వాసం కలిగింది. యేసయ్య వద్దకు వచ్చి యేసయ్యను అడుగుతున్న మాట ఏంటంటే 8వ అధ్యాయము 6వ వచనం, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. వచ్చి అడిగాడు, నా దాసుని కొరకు నేను అడుగుతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనకన్నీ బాగానే ఉండొచ్చు, కానీ మన వారెవరికో పరిస్థితులు బాగాలేవు, మన వారెవరో కష్టంలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. బహుశా వారి కొరకు వేడుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. వారి కొరకు వేడుకున్న పని జరుగుతుందా? జరుగుతుంది. సర్జరీ అయితే ఎవరికి బాగాలేకపోతే వాళ్ళే చేయించుకోవాలి కదండి. ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి, ఎవరికి బాగాలేకపోతే నా బదులుగా మా అమ్మగారు చేయించుకోలేరు, లేకపోతే నా బదులుగా ఇంకొకరు చేయించుకోలేరు. ఒకవేళ మనకు అనారోగ్యం వస్తే మన మందులు మనమే మింగాలి కదా, మన ట్రీట్మెంట్ మనమే చేయించుకోవాలి. కానీ దేవుని దగ్గర అద్భుత కార్యాలు పొందుకునే విషయంలో
నీవు నీ కుటుంబ పక్షంగా లేదంటే మరి ఒకరి పక్షంగా నీవు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన దేవుడు విని, దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా కార్యము, వారి పక్షంగా నీ ప్రార్థన విని అంగీకరిస్తాడు అనడానికి ఈ శతాధిపతి వేడుకున్నప్పుడు యేసయ్య చేసిన అద్భుతమే ఒక చక్కని నిదర్శనంగా మనకు కనబడుతుంది. సరే, ఈ శతాధిపతి యేసయ్య వద్దకు వచ్చి తన సేవకుని కొరకు, తన వద్ద ఉన్న పనివాని కొరకు వేడుకోగానే వాట్ వాజ్ జీసస్ ఇమ్మీడియట్ రెస్పాన్స్? మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర వచ్చి వేడుకున్న వారికి హీ రెస్పాండెడ్ ఇమ్మీడియట్లీ. ఆయన వెంటనే స్పందించినట్లుగా చూస్తామండి. వారిని హోల్డ్లో పెట్టినట్లుగా మనకి కనబడదు. ఆగండి, లేకపోతే మళ్ళీ రండి అని చెప్పినట్లుగా మనకు కనబడదు. నాకు ఇంకా చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, నేను ఇంకా చాలా బిజీగా ఉన్నాను. కొన్నిసార్లు ఒక రోజులో అపాయింట్మెంట్స్ డాక్టర్స్వి ఫిల్ అయిపోతే వాళ్ళంటారు రేపు పొద్దున్న రండి, రేపు అపాయింట్మెంట్ కొరకు ప్రయత్నం చేయండి అని. యేసుక్రీస్తు ప్రభువారు హీ వాజ్ ద బిజియెస్ట్ ఫిజిషియన్. ఆయన పరమ వైద్యుడు. అందరు డాక్టర్ల కన్నా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన వద్దకు ఒక వ్యాధితో, ఒక సమస్యతో వచ్చిన వారు ఎవరిని ఆయన హోల్డ్లో పెట్టినట్లు కానీ, ప్రక్కన పెట్టినట్లు కానీ మనం ఎక్కడ చూడము. ఈ శతాధిపతి అతని దాసుని కొరకు యేసయ్యను వేడుకొనగానే యేసయ్య యొక్క జవాబు చూడండి, 7వ వచనం. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో, వస్తానయ్యా, నేను వస్తాను అనగానే ఆ శతాధిపతి స్థానంలో నేనున్నా, మరెవరైనా ఉన్నా, యేసయ్య నా ఇంటికి వస్తే ఎంత బాగుండు, నాకు అదే కావాలి. ఆయన మా ఇంటికి రావాలి, మా ఇంటిలో అడుగు పెట్టాలి, నా దాసుని స్వస్థపరచాలి, ఆ స్వస్థత కార్యం కళ్ళారా చూస్తే బాగుండని యూజువల్గా ఒక హ్యూమన్ రెస్పాన్స్, మానవులంగా మన యొక్క ప్రతిస్పందన అట్లా ఉంటుందండి. కానీ ఈ శతాధిపతి యొక్క ఆలోచన విధానం కానీ, అతని ఫెయిత్ లెవెల్స్ కానీ డిఫరెంట్గా మనకు కనబడతా ఉన్నాయి. దేవుడు మనందరినీ డిఫరెంట్గా సృష్టించాడు కదా, మనందరినీ చాలా వ్యత్యాసంగా, చాలా ప్రత్యేకంగా సృష్టించాడు. ఈ శతాధిపతిలో ఉన్న ఆ ఫెయిత్ లెవెల్స్ కానీ, ఆయన ఆలోచన ధోరణి కానీ చాలా ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. అతని నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను, అతన్ని నేను స్వస్థపరుస్తాను అని చెప్పగానే ఇప్పుడు ఆ దాసుడు, ఆ శతాధిపతి చెప్పిన మాట 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను. ఆ మాటలో ఏం కనబడుతుంది? తగ్గింపు కనబడుతుందండి. శతాధిపతి ఇల్లు ఎట్లా ఉంటుందండి? పనివారి ఇల్లులాగా ఉంటుందా? శతాధిపతి ఇల్లు సైనికుని ఇల్లు వల్లే ఉంటుందా? డెఫినెట్గా మంచిగా ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు శతాధిపతి ఇంటికి యేసయ్య వస్తే గొప్పగా చెప్పుకోవచ్చు కదా, మా ఇంట్లో యేసయ్య అడుగు పెట్టారండి, ఇదిగో ఇదే చైర్లో కూర్చున్నారండి. డెన్వర్ అని నేనున్న సిటీలో, అమెరికాలో, అక్కడ ప్రెస్బిటేరియన్ చర్చ్ ఒకటి ఉంది. జాన్ వెస్లీ గారు అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నేను కూడా అక్కడ సర్వీస్కి వెళ్ళాను. అక్కడ ఆ చర్చిలో ఒక కుర్చీని, ఆ కుర్చీ మీద ఒక చిన్న నోట్ రాసి అది అలా ఉంచేశారు, దాని మీద ఎవరు కూర్చోరు. ఏంటి ఆ కుర్చీ యొక్క స్పెషాలిటీ అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ ఒకసారి డెన్వర్ అనే ఆ సిటీకి వచ్చినప్పుడు ఆ చర్చిలో ఆ చైర్లో కూర్చొని సర్వీస్లో ఉన్నారంట, ఆరాధన చేశారంట. అందుకనే ఆ కుర్చీని అలా స్పెషల్గా పెట్టారనమాట. పలానా అమెరికన్ ప్రెసిడెంట్ ఈ కుర్చీలో కూర్చొని ఈ మందిరంలో దేవుని ఆరాధించుకొని వెళ్ళారని అట్లా పెట్టేశారు. ఇప్పుడు ఈ శతాధిపతి యేసయ్య మా ఇంటికి వస్తే, ఆయన అడుగు పెడితే నా ఇల్లు ధన్యమైపోద్ది, ఆయన అడుగు పెడితే నా ఇంటి విలువ పెరుగుతుంది, అంతే కదండి. ఎందుకంటే ఆ వీధిలో యేసయ్య అడుగు పెట్టారనగానే హడావిడి మామూలుగా ఇంకా ఊరి వారందరి దృష్టి, వీధిలో వారందరి దృష్టి వీరి ఇంటి మీద పడుతుంది. అప్పటి వరకు ఆ ఇంటికి విలువ ఉన్నా లేకపోయినా, ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా, ఒక సెలబ్రిటీ వచ్చారనగానే, ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక శక్తి కలిగిన దేవుడు వచ్చారు, అడుగుపెట్టారు అనగానే ఆ ఇంటి విలువ అమాంతం పెరిగిపోద్ది. అలా అయినా సరే అతను యేసయ్య రావాలి అని కోరుకోవచ్చు, కానీ ఇతనిలో ఉన్న దీనత్వం ఎంత గొప్పదంటే, నువ్వు నా ఇంటిలో వచ్చి అడుగు పెట్టడానికి నేను పాత్రుడను, నేను అంతా అర్హుడని కాదయ్యా అంటే ఎంత దీనత్వమో ఒక్కసారి గమనించండి. యేసయ్య వస్తానంటున్నారు, యేసయ్యే అన్నారు వస్తానని, ఈయనేమి మా ఇంటికి రమ్మని అడగలేదు. వస్తానంటే కూడా ఇతను అంటున్నాడు, నువ్వు వచ్చి నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అంత పాత్రుడను కానయ్యా అని చెప్తూ 8వ వచనం, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచా. ఈ శతాధిపతికి పవర్ అంటే ఏంటో తెలుసండి, అధికారం అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే ఇతని మాటను బట్టి సైనికులు ఏం పని ఇతను చెప్తే ఆ పని చేసేసి వస్తూ ఉంటారు. సో హీ నోస్ హౌ పవర్ ఆపరేట్స్.
అధికారము ఎట్లా పనిచేస్తుందో అతనికి తెలుసు. ఈ శతాధిపతి ఏ విధంగా అయితే అతని క్రింద ఉన్న సైన్యానికి ఏదైనా ఒక పని చెప్తే ఆ పని వారు నెరవేర్చేస్తారో, ఇతను ఒకటి నమ్మాడు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తే ఆ రోగాలు కూడా సైన్యము ఇతని మాటను శిరస వహించి పని జరిగినట్లుగా రోగాలు కూడా యేసయ్య మాటకు అలా విధేయత చూపిస్తాయని పరిపూర్ణంగా నమ్మాడు ఈ శతాధిపతి. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తనకున్న పవరు గూర్చి తనకెంత అవగాహన ఉందో, యేసయ్య యొక్క పవర్ని గూర్చి కూడా అంత అవగాహన ఉంది. చాలాసార్లు మనం పవర్లెస్ పీపుల్గా ఎందుకు మిగిలిపోతాం? శక్తిహీనులుగా ఎందుకు మిగిలిపోతాం? దేవుని శక్తి కలిగిన కార్యాలు ఎందుకు పొందలేకపోతున్నాం అంటే, బికాస్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఏంటో మనకు అర్థం కాక, ఆయనలో శక్తి లేదా? ఉంది. ఆయనలో ప్రభావం లేదా? ఉంది. గొప్ప ప్రభావం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన శక్తికి పరిమితులు లేవు, కానీ ఆయన శక్తి ఏంటో మనకు అర్థం కాక చాలాసార్లు దేవుని శక్తి మనం పొందలేకపోతున్నాం. దేవుని శక్తి కలిగిన కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కూడా చూడలేకపోతున్నాం. కానీ ఈ శతాధిపతి, ఈవెన్ దో హీ వాజ్ అ జెంటైల్, అతను యూదుడు కాదు, అతను రోమా శతాధిపతి అయినప్పటికీ హీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న సర్వాధికారాన్ని గుర్చిన అవగాహన కలిగిన వ్యక్తిగా ఈ శతాధిపతి కనబడుతున్నాడు. అతను అంటున్నాడు, నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టడానికి నేను పాత్రుడను కాదయ్యా, నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అనే మాట పలికాడు. నిజానికి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని బహుజన సమూహములు వెంబడించి ఎంతోమంది అద్భుత కార్యాలు పొందుకున్నప్పటికీ యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. ఇది కొంచెం నిరుత్సాహపడే విషయం. ఒక మాటలో చెప్పాలంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. హిజ్ ఓన్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ హిమ్. సొంత కుటుంబమే నమ్మలేదంట. నిజమే, కొన్నిసార్లు సొంత వాళ్ళకే మన విలువ అర్థం కాదు, బయట వాళ్ళందరికీ అర్థమవుతుంది. అవునా కదండి? ఎందుకంటే సొంత వాళ్ళు మా తమ్ముడే కదా, మా అన్నే కదా, మా అక్కే కదా లైట్ తీసుకుంటారు. కానీ మన విలువ కొన్నిసార్లు సొంత వారికి అర్థం కాదు, కానీ బయట వారికి బాగా అర్థమవుతుంది. బయట వారు గణపరుస్తారు, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే చాలా తృణీకారంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సోదరులు అంటే మరియా, కేవలము మరియా ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చారు. సో యోసేపు యేసయ్య యొక్క బయోలాజికల్ ఫాదర్ కాదు, బట్ హీ వాజ్ ఫాస్టర్ ఫాదర్. అంటే యేసయ్య పుట్టుటలో యోసేపు యొక్క ప్రమేయం ఏమీ లేనప్పటికీ యేసయ్య పుట్టిన తర్వాత మరియా యోసేపులకు మరికొంతమంది కుమారులు కలిగారు. సో వారందరూ ఒకే ఫ్యామిలీ కదా, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు కాబట్టి అతని బ్రదర్స్ అంటే యేసయ్య యొక్క సహోదరులు వారందరూ కూడా యేసయ్య యందు విశ్వాసం ఉంచలేదు అనే మాట. ఇంకొక మాట కూడా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులు మనతోనే ఉన్నారు కారా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఇందాక మనం చదివాము, అతని సహోదరులు అతని యందు విశ్వాసం ఉంచలేదు. అవిశ్వాసము తన సొంత వారి నుండే యేసయ్య ఎక్స్పీరియన్స్ చేశారు. ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేశారంటే అభ్యంతరము. అంటే వారు ఆయనను అంగీకరించలేకపోతా ఉన్నారు. దే వర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ హిమ్. యేసయ్యను గురించి అభ్యంతర పడతా ఉన్నారు. ఏమని అభ్యంతర పడుతున్నారంటే, వడ్లవాడైన యోసేపు కుమారుడే కదా, వీళ్ళ బ్రదర్స్ వీళ్ళే కదా, వీళ్ళ సిస్టర్స్ వీళ్ళే కదా, ఈయన మా మధ్యలోనే ఉన్నాడు కదా, ఈయన ఇలాంటి అద్భుత కార్యాలు ఎలా చేస్తున్నాడు, ఇంత గొప్ప బోధలు ఎలా చేస్తున్నారని యేసయ్యను చూసి వారు అభ్యంతర పడ్డారు. అంత మాత్రమే కాదు, 58వ వచనం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. పాయింట్ టు బి నోటెడ్. అనేకమైన అద్భుతాలు పొందాలని ఆశ ఎంతమందికి ఉందండి? అందరికీ ఉంది కదా. అనేకమైన అద్భుతాలు పొందాలంటే అవిశ్వాసం ఉంటే దేవుడు చేయడంట. చెయ్యాలనున్నా ఆయన ఆగిపోతాడు. ఎందుకంటే ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు. అవిశ్వాసులకు అద్భుతాలు చూసే అదృష్టం ఉండదు. అర్థమైందండి?
అవిశ్వాసులకు అద్భుతాలు చూసే ధన్యత దొరకదు, అవిశ్వాసులకు అద్భుతాలు అనుభవించే అర్హత కూడా ఉండదు. అద్భుతాలు చూడాలని ఆశ ఉందా? అద్భుతాలు పొందాలని ఆశ ఉందా? నువ్వు అభ్యంతర పడడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని కళ్ళారా చూస్తూనే ఉన్నారు కుటుంబం. ఒక బహుజన సమూహంలో అయితే అప్పుడప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు, వారికి అవకాశం దొరికిన కొలది వచ్చి ఒక అద్భుతం పొందుకొని వెళ్తూ ఉన్నారు. కానీ స్వకీయులే ఆయనను అంగీకరించలేదనే మాట కూడా చూస్తామండి. హిజ్ ఓన్ ఫ్యామిలీ కుడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. ఆయన అంగీకరించలేకపోయారు. అవిశ్వాసాన్ని వారు కనుపరిచారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రోమా శతాధిపతి విన్నాడు, విశ్వాసం కలిగింది. ఎంత విశ్వాసంతో వచ్చాడంటే, నా ఇంట్లో నువ్వు అడుగు కూడా పెట్టక్కర్లేదయ్యా అంటే, ప్రాబబ్లీ హీ థాట్ నాకు అర్హత లేదు అని. ఒకటి, ఏసై నా ఇంటికి వచ్చి వెళ్ళేలోపు ఇంకా 10 మందికి స్వస్థత అవుతుంది కదా. అర్థమైందండి? అతని ఆలోచనలో బహుశా నా ఇంటికి వచ్చి ఆయన అద్భుతం చేయడం కన్నా ఆయన ఒక మాట చెప్తే అద్భుతం అయిపోద్ది, ఇంకా 10 మందికి ఆయన మేలు చేస్తారు కదా ఆ సమయంలో అనే భావన కూడా బహుశా ఆయన మనసులో ఉండుండొచ్చేమో. యేసయ్య నువ్వు మాట మాత్రం సెలవి చాలు, నా దాసుడు స్వస్థపడతారు అనగానే 10వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా. ఇశ్రాయేలులో లేని విశ్వాసము ఒక రోమా శతాధిపతులు నాకు కనబడతా ఉంది. ఎంత ఆశ్చర్యం! కొన్నిసార్లు బయట వాళ్ళలో ఏదైనా ఘనత ఉంటే మనం దాన్ని చెప్పడానికి ఇష్టపడం కదా, మన వాళ్ళనే పొగుడుతూ ఉంటాం. వాళ్ళలో తప్పులు ఉన్నా కూడా మన వాళ్ళు అల్టిమేట్ అన్నట్లు ఉంటుంది మన ధోరణి. కానీ యేసయ్య నిష్పక్షపాతంగా ఒక రోమా శతాధిపతి, ఆయన లాంటి విశ్వాసము నేను ఇశ్రాయేలీల్లో కూడా ఎక్కడా కనుగొనలేదయ్యా, ఎంత గొప్ప విశ్వాసమని అతని విశ్వాసాన్ని కొనియాడినట్లుగా మనం గమనిస్తున్నాము. వెంటనే యేసే చెప్పిన మాట 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు, దిస్ ఇస్ పాయింట్ టు బి నోటెడ్, అట్ ద సేమ్ అవర్, అట్ ద వెరీ అవర్ అని ఉంటుందండి. ఇక్కడ యేసయ్య వెళ్ళు, నీ విశ్వాసం ప్రకారము అతను స్వస్థత కలుగుతుంది అని యేసయ్య చెప్పిన ఆ మాట వచ్చిన అదే క్షణము, అదే నిమిషము అక్కడ ఇంటి దగ్గర అద్భుతం జరిగిందంట. ఎలా తెలిసిందంటే వెళ్ళాక చెప్పారు, కరెక్ట్గా 10 నిమిషాల క్రితమేనండి జరిగింది. ఇతను టాలీ చేసుకుంటే 10 నిమిషాల క్రితమే యేసయ్య మాట పలికారు. ఎంత గొప్ప దేవుడు అండి! బహుశా ఆ శతాధిపతి యొక్క దాసుడు తన జీవితంలో ఆ గడియ కొరకు ఎంత ఎదురు చూసుంటాడో. పక్షవాయువు వస్తే కొన్నిసార్లు ఇంకా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. కొంతమంది ఇంకా జీవితకాలం అంతా అలా పడకకే పరిమితం అయిపోయి అలా సేవలు చేయించుకుంటూనే వారి జీవితము గడిచిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో అంటే ఫిజియోథెరపీ, రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చి కొంతవరకు కోలుకోగలుగుతున్నారు. కానీ ఆ కాలంలో ఒక వ్యక్తికి పక్షవాయువు వచ్చిందంటే కొన్నిసార్లు ఇక జీవితాంతం ఆ పడకకే పరిమితము. ఆ దాసుడంటే ఎంతో దయగలిగిన శతాధిపతి యేసయ్య వద్దకు వచ్చి ఆ అద్భుతమైన మాట పొందుకున్నాడండి. ఏం పొందుకున్నాడండి? ఆ మాట, నీకు స్వస్థత కలుగుతుంది అని యేసయ్య పలికిన ఆ మాట పొందుకోగానే అతని జీవితంలో కార్యం జరిగింది. ఎందుకు అద్భుతం జరిగిందంటే హీ యాక్సెప్టెడ్ దట్ జీసస్ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. యేసయ్యకు సర్వాధికారం ఉంది అని ముందు అంగీకరించాడు. ఇందాక మనం చూసాం, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఆయనను గూర్చి అభ్యంతరపడ్డారని. ఈ రోజుల్లో కూడా యేసయ్యను గూర్చి అభ్యంతరపడేవారు చాలామంది ఉన్నారండి. వారు అభ్యంతరపడ్డమే కాదు, 10 మంది కూడా యేసయ్యను గురించి అభ్యంతరపడేలాగా వారు మాట్లాడుతూ ఉంటారు. వారు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వారు అనుకుంటారు యేసయ్యకు దూరంగా మనుషులను తీసుకువెళ్ళడం అది పెద్ద హీరోయిజం అనుకుంటారు. అని వారికి అర్థం కావట్లేదు. యేసయ్యకు దూరంగా వెళ్ళి వారు నష్టపోతున్నారు, యేసయ్యకు దూరంగా అనేక మందిని తీసుకువెళ్ళి వారిని కూడా నష్టపరుస్తున్నారని అర్థం కావట్లా. కానీ అందుకే దేవుని వాక్యంలో అభ్యంతరములు రాక మానవు, కానీ అది ఎవరి వలన వస్తుందో వానికి శ్రమ అని. చాలాసార్లు కొంతమంది అభ్యంతరకరంగా ఉంటారు, సంఘంలో అభ్యంతరపరుస్తారు చాలామందిని. దే ఆర్ లైక్ అ స్టంబ్లింగ్ బ్లాక్. తోటి విశ్వాసులు దేవునిలో ముందుకు వెళ్లకుండా, సంఘానికి రాకుండా, దేవుని ప్రేమించకుండా వారు ఒక అడ్డుబండలా తయారైపోతారండి. వాళ్ళు అనుకుంటారు నా వల్ల కొంతమందినైనా మందిరానికి వెళ్లకుండా ఆపానండి. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుడు నాతో చెప్తున్నాడు, నా గోల్ ఏంటంటే
1000 మంది నరకానికి తీసుకెళ్లాలంటే ఏంటంట? ఐ వాజ్ రియలీ షాక్డ్. ఎందుకంటే అట్లాంటి గోల్ నేను ఎప్పుడు వినలేదండి. అంత కఠినమైన హృదయము, అంత కఠినమైన ఆలోచన అపవాది కలుగజేశాడు. ఈ అబ్బాయి ఛాన్స్ ఇచ్చాడు అపవాదికి. ఆ యవనస్తుడు అంటా ఉన్నాడు, 1000 మందిని నరకానికి ఈడ్చుకెళ్ళడం నా గోల్ అన్నాడు. సౌలు కూడా అలాగే అనుకున్నాడు. నాయన దమస్కు మార్గంలో బండ హృదయాన్ని బద్దలు చేశాడు దేవుడు, అంతే జీవితాన్ని మార్చాడు. 1000 మందిని చంపుదాం అనుకున్నాడేమో సౌలు టార్గెట్ ఏంటో మనకు తెలియదు. 1000 మంది క్రైస్తవులను, దేవుని మార్గంలో ఉన్న వారిని హతమార్చాలనుకున్నాడేమో. ఈరోజు లక్షల కోట్ల మందికి దీవెనకరంగా దేవుడు పౌలు భక్తుని మార్చాడు. హల్లెలూయా. అతను చేయాలనుకుంటున్న డ్యామేజ్ ఇంతే, కానీ దేవుడు అతని జీవితాన్ని మార్చాక ఒక కన్స్ట్రక్టివ్ వేలో, పౌలు భక్తుడు చనిపోయి ఎంతకాలం అయింది, ఇన్ని వందల వేల సంవత్సరాలలో ద వే హీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడండి దైవజనుడు. ఆయన రాసిన ఉత్తరాలు నూతన నిబంధన గ్రంథంలో దాదాపు 13 పత్రికలు, పుస్తకాలు కలిపి మనం చూసినట్లయితే ఆయన దేవుని కొరకు రాసిన ఆ మాటలు, ఆయన సంఘాలను ప్రభావితం చేసిన విధానము, నేటి క్రైస్తవ్యం మీద కూడా అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య, ఆ ఎఫెక్ట్, ఇది ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నేను అభ్యంతర పడుతున్నానండి దేవుని బట్టి. అభ్యంతర పడకు. మనుషులను బట్టి దేవునికి దూరం అవ్వకు. కొంతమంది మనుషులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారండి. ఇక్కడ మనుషులను సంతోషపెట్టడానికి కాదు కదా మనం మందిరానికి వస్తుంది, మనుషులను చూసి వెళ్ళడానికి కాదు కదా మందిరానికి వస్తుంది. మందిరానికి వచ్చినప్పుడు నీ ధ్యాస అంతా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవునితో నేనేం చెప్పుకోవాలి, దేవుని నుండి ఏం పొందుకోవాలి, నా జీవితాన్ని ఎలా సరిచేసి దాని మీద ఉండాలి ఫోకస్, అంతేగాని మనుషుల మీద కాదు. మనుషుల మీద ఉంటే అభ్యంతర పడడము ఈజీ ఏమో. యు మే గెట్ అఫెండెడ్ వెన్ యూ లుక్ ఎట్ పీపుల్, బట్ డోంట్ లుక్ ఎట్ పీపుల్ హూ అఫెండ్ యూ. నేను అభ్యంతరపరిచే మనుషుల వైపు చూడకు. ఒకవేళ మనుషులు అభ్యంతరపరిచినా నువ్వు అభ్యంతర పడకు. ఇంకొకరికి అభ్యంతర కారణంగా ఉండకు. నిన్ను చూసి 10 మంది దేవుణ్ణి ప్రేమించే వారిగా తయారవ్వాలి. నిన్ను చూసి 10 మంది విశ్వాసంలో ఎదగాలి. అలాంటి విశ్వాస పరిమాణం నీకు నాకు ఉండాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. ఈ శతాధిపతి, అతని విశ్వాసం నేటికి మాట్లాడుతూ ఉందండి, అవునా కదా? శతాధిపతి చనిపోయాడండి. శతాధిపతి పొందుకున్న అద్భుతము అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. బట్ హిస్ ఫెయిత్ ఇస్ స్టిల్ స్పీకింగ్ అండ్ ఛాలెంజింగ్ ద బిలీవర్స్ టుడే. అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉందండి. అతను చనిపోయాడు, కానీ అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉంది. అతని విశ్వాసము ద్వారా ఈరోజు నీవు నేను కూడా సవాల్ చేయబడతా ఉన్నాం మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి. ఒక 100 సంవత్సరాలు అయ్యాక ఇక్కడ ఉన్న మనం ఎవరం ఉంటామా? మన పేర్లు కూడా ఎవరికి గుర్తుంటాయా? ఒక 100 ఏళ్ళు అయ్యాక. ఈరోజు నేను మిమ్మల్ని ఎవరైనా నిలబెట్టి మీ తాతగారు నాన్నగారు ఎవరండి అంటే చెప్పగలరా? అమ్మగారి తరపునైనా నాన్నగారి తరపున నేను చెప్పలేను, మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలిగితే రండి, సన్మానం చేస్తా. తాతగారి పేరు వరకే, ఇంకా ఆ తర్వాత మనం కూడా చరిత్ర పుటల్లో ఒక 100 సంవత్సరాలు అయ్యాక కలిసిపోతామండి. నువ్వు ఏ ఇంటి కొరకు పాకులాడి రూపాయి దాచి ఇంద్రభవనంలా కట్టేసుకొని, లేదంటే అబ్బా నా సొంత ఇల్లండి ఎంత మమకారంగా నువ్వు కట్టుకున్నావో, అది 100 ఏళ్ళు అయ్యాకని ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు అందులో, అంతేనా? మనం తిరిగే వాహనాలు ఇంకెవరో వాడతారు, అవునా కదా? నువ్వు ఏ ఇల్లు అయితే చెక్కలు, చేతులు, రెక్కలు, చెక్కలు ముక్కలయ్యేలాగా కడుగుతున్నావో, తుడుస్తున్నావో, దులుపుతున్నావో, అదంతా ఇట్ విల్ బీ సమ్వన్ ఎల్సెస్. ఏది శాశ్వతమో కాదు, కానీ ఏది నిలిచిపోద్ది? నీ విశ్వాస ప్రయాణం నిలిచిపోద్ది. నువ్వు ప్రభు కొరకు జీవించిన జీవితం నిలిచిపోద్ది. నువ్వు ప్రభు కొరకు చేసిన కార్యాలు నిలిచిపోతాయి. నువ్వు వండిన, ఒకవేళ ఇంట్లో మన కొరకు మనం వండుకున్న వంటకాలు, మన కొరకు మనం చేసుకున్న షాపింగ్, మన ఎంటర్టైన్మెంట్ కొరకు మనం తిరిగిన స్థలం, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాష్. అదేది కౌంట్ అవ్వదు నిత్యత్వంలో. కానీ నీవు చేసిన ప్రార్థనలు, నీవు కనుపరిచిన విశ్వాసము, నీ యొక్క భక్తి జీవితము, నువ్వు ప్రభు సువార్తను ఎవరికి ప్రకటించావో, సువార్త కొరకు నిన్ను నీవు ఎలా వ్యయపరుచుకున్నావో, నీ కుటుంబాన్ని నువ్వు ప్రభులో ఎలా తీర్చిదిద్దావో, నీ కన్నీటి ప్రార్థన, అవి మాత్రం మనం చనిపోయినా దే స్టిల్ లివ్ ఆన్. అవి అలా బ్రతుకుతూనే ఉంటాయండి. ఆ సాక్ష్యాలు అలా నిలిచిపోతాయి చరిత్రలో. మనం వెళ్ళిపోయినా కూడా ప్రభు కొరకు మనం ప్రభావితం చేసిన వ్యక్తులు, పరిస్థితులు, అవి ఇంకా అలాగే మిగిలిపోతాయి. దే పాస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఒక తరం నుండి ఇంకో తరానికి అవి అందించబడతా ఉంటాయి. ఆ ఆశీర్వాదం అట్లా మిగిలిపోతుంది.
శతాధిపతి చనిపోయాడు. శతాధిపతి ఒక దాసుడు కూడా చనిపోయాడు. కొంతకాలం అయ్యాక ఎవరైనా చనిపోవాలి, కానీ ఆ రోజు అతను విశ్వాసంతో యేసయ్య వద్ద పలికి, నువ్వు మాట మాత్రం సెలవి. అట్లా ఎవ్వరు చెప్పలేదండి. ఎవరైనా చెప్పారా అంతకుముందు? నువ్వు ముట్టుకో అయ్యా అన్నవారు ఉన్నారు. నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోద్దు అన్నవారు ఉన్నారు. నా ఇంటికి రాయ్యా అన్నవారు ఉన్నారు. ఆ పడకతో నలుగురు స్నేహితులు పక్షవాయువు గల వ్యక్తిని మోసుకొని వచ్చి యేసయ్య ముందు పెట్టిన వారు ఉన్నారు, కానీ నువ్వు ఒక్క మాట సెలవి చాలు అన్నవారు లేరండి. హీ వాస్ ద ఫస్ట్ పర్సన్. అంత ఆశ్చర్యమైన రీతిలో యేసయ్యను ఆశ్చర్యపరిచే విశ్వాసము కనుపరిచిన శతాధిపతి ఈరోజు మనందరికీ ఒక సవాలు విసురుతా ఉన్నాడు. అదేంటంటే, ఇంకొక లేఖన భాగంలో ఉంటుంది, యేసయ్య వారు ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడంట. ఏంటి, ఇంత విశ్వాసమా, ఇంత? కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆశ్చర్యపరిచే విశ్వాసులుగా మనము తీర్చిదిద్దబడదుముగాక. ఆమేన్.